జనసేన జై జనసేన జై జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2026 సంవత్సరానికి రాష్ట్రం అంతటా 174 నియోజకవర్గాల్లో మొదలవుతున్నది. ఒక పిఠాపురం మాత్రం ఒక వారం ముందన్నే మొదలుపెట్టి ఇప్పటికే అక్కడ బ్రహ్మాండంగా సభ్యత్వాలు నమోదవుతున్నాయి. జనసేన పార్టీ సభ్యత్వం ఈ సంవత్సరం మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కొంచెం మార్పులు తెచ్చి దీంట్లో మామూలుగా క్రియాశీలక సభ్యులు అనే దాన్ని నామకరణంలో కొన్ని మార్పులు తెచ్చారు. ఎవరైతే సభ్యులుగా నమోదవుతారో వారిని ఉద్యమి అని చెప్పి నామకరణం చేయడమైంది. దీని యొక్క అర్థం ఏంటంటే జనసేన పార్టీ ఈ 11 ఏళ్ల 12 ఏళ్ల ప్రస్థానంలో ముఖ్యంగా మనం అధికారంలో లేకుండా అపోజిషన్లో ఉన్నప్పుడు ఎన్నో ఉద్యమాలు, ఎన్నో ప్రభుత్వాల మీద మనం వాళ్ళు చేసిన విధానాల మీద, తప్పిదాల మీద ప్రశ్నించడం, ఎన్నో ఉద్యమాలలో పాల్గొన్న జన సైనికులు, వీర మహిళలు ఎన్నెన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని కేసులు పెట్టించుకున్నారో ఇవందరికీ విదితమే. వారిని గౌరవించే విధంగా ఈ ఉద్యమాల్లో పాల్గొంది జనసేన క్రియాసభ్యులు, కార్యకర్తలు, వీర మహిళలు కాబట్టి వాళ్ళకి ఉద్యమి అనే ఒక బిరుదేడాన్ని చేశారు. అలాగే ఎవరైతే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుకుగా పాల్గొని వారి సభ్యత్వమే కాకుండా సమాజంలో వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా దీన్ని మన జనసేన పార్టీలో సభ్యత్వాన్ని తీసుకోవాలని చెప్పి పనిచేస్తారో వాళ్ళకి సాధక్ అని పేరు పెట్టారు. ఆఖరిగా ఏమీ ఆశించకుండా జనసేన పార్టీ ఆశయాలు చూసి ఆకర్షితులై, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, వాళ్ళ నాయకత్వం చూసి ఆకర్షితులై పార్టీ ఎదుగుదలకు దోహదపడతారో వారికి ప్రదాత అని ఒక బిరుదీయడం జరిగింది. సో ఈ సంవత్సరం ఇవాళ రాష్ట్రం అంతటా ఇప్పుడు మొదలు పెడుతున్నారు. ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాకు వచ్చేసరికి మనం నెల్లూరు జిల్లాలో ఇవాళ మీ అందరి సమక్షంలో సభ్యత్వాల నమోదు ఇప్పుడే ఆఫీస్లో పూజా కార్యక్రమం అయింది. ఇవాళ సభ్యత్వ నమోదు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. నేను మీ ప్రెస్ మాధ్యమాల దృష్ట్యా నెల్లూరు జిల్లాలోని జన సైనికులకి, వీర మహిళలకి, జనసేన సానుభూతి పరులకి, అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, ఫ్యాన్స్కి, మెగా ఫ్యామిలీ అభిమానులు వాళ్ళ ఫ్యాన్స్కి, సామాన్య ప్రజానీకానికి అందరికి కూడా విన్నవించుకుంటున్నాను. ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చాలా మామూలు సామాన్య ప్రజానికి మంచి జరుగుతున్నది. జనసేన పార్టీ స్థాపించిందే ప్రజల కోసం, ముఖ్యంగా భావితరాల కోసం. ఈ పార్టీ ఇప్పటి తరం కాదు, రాబోయే తరాలను కూడా ఆలోచించి ఈ మన ఆంధ్ర రాష్ట్రం రాబోయే తరాల కోసం వారి భవిష్యత్తుని బంగారు చేయాలంటే ఎటువంటి కార్యక్రమాలు చేయాలా, ఎటువంటి నాయకత్వాన్ని మనం పెంపొందించుకోవాలా, రాబోయే నాయకత్వం ఏ విధంగా ఉండాలా, ఈ జెన్జీ అనేదైతే మనం వాడుతున్నామో, జెన్జీ అంటే 2000 సంవత్సరం తర్వాత పుట్టిన వారిని ఏ విధంగా మన పార్టీలోకి వాళ్ళని మనం ఆకర్షించి వాళ్ళని నాయకులుగా మనం పెంపొందించి వాళ్ళని రాబోయే తరాలకి మంచి చేసే విధంగా, ఆంధ్ర రాష్ట్ర బంగారు భవిష్యత్తులో వాళ్ళని భాగస్వామ్యం చేసే విధంగా ఈసారి ఈ ఏదైతే సభ్యత్వం ఉన్నదో దాన్ని మనం రూపొందించుకునే విధంగా మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో నేను అందరికి కూడా మీ ద్వారా ఖచ్చితంగా కలిసికట్టుగా పనిచేసి నెల్లూరు జిల్లాలో మేము 2023 సంవత్సరంలో సంవత్సరం పెరుగుతూ 2000 సభ్యత్వాలతో మొదలైంది 2001లో. 2023కి వచ్చేసరికి 9,500 సభ్యత్వాలు అయినాయి.
2024లో 37,000 పైచిలుకు సభ్యత్వాలు చేసి సుమారు 4 రెట్లు పెంచుకోగలిగాం. ఈసారి అదే విధంగా అదే స్ఫూర్తితో కలిసికట్టుగా అందరం కూడా జన సైనికులు, వీర మహిళలు ఈ మొత్తం నియోజకవర్గాల్లో కలిసి ఒక రికార్డు స్థాయిలో మనం సభ్యత్వాలు ఉద్యమి సభ్యత్వాలని చేయాలని చెప్పి కలిసికట్టుగా పనిచేసి ప్రతి ఒక్క రోజు సమీక్షించుకుంటూ దీన్ని ఒక ఉద్యమంగా ఒక మిషన్ మోడ్లో చేసి దిగ్విజయం చేయాలని మీ యొక్క మాధ్యమాల ద్వారా అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జనసేన. అది కూడా మామూలుగా పెట్టేసాయి బిజినెస్ కంపల్సరీ. జనసేన పార్టీ ఇవాళ ఉద్యమి సభ్యత్వం మొదటిగా నెల్లూరు సిటీలోని గురుకుల కిషోర్ గారి సభ్యత్వం రెన్యువల్ జరిగింది. దీంతో ఈ శుభముహూర్తంతో ఇక్కడి నుంచి తిరుగు లేకుండా జనసేన పార్టీ నెల్లూరు జిల్లాలో అనుకున్న విధంగా ఖచ్చితంగా కూడా మనం ఏదైతే 1,00,000 సభ్యత్వాల టార్గెట్ పెట్టుకున్నామో దాన్ని అచీవ్ చేస్తామని చెప్పుకుంటూ కంగ్రాచులేషన్స్ కిషోర్. స్పీడీ రికవరీ. 1,00,000 ఉద్యమాలకు సిద్ధమా? సిద్ధం. 1,00,000 ఉద్యమాలకు సిద్ధమా? సిద్ధం. 1,00,000 ఉద్యమాలకు సిద్ధమా? సిద్ధం.